వేములవాడలో సెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, సెస్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సెస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పెట్టు దానికి అద్దు అట్లా ఉండినట్టు మేము ఎందుకు పెట్టండి మన ఎక్కడ కూర్చేయాలి లోపల పోద్దా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే రాజ్యాలు ప్రాంతంలో కోఆపరేటివ్ సెక్టార్లో సెస్ అనేటువంటి తీసుకొని రావడం, ఆ రోజు అనేక గ్రామాల్లో కూడా కరెంటు లేనటువంటి సందర్భంలో కూడా మరి కరెంటును ఇప్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా సెస్ అనేది ప్రతి కుటుంబంతో అనుబంధం పెనవేసుకుంది. గ్రామంలో సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమైనో సెస్ పాలకవర్గం కూడా ఆ విధంగా ప్రజలతో, రైతులతో మమేకమై ఎవరికి కరెంటు పరంగా ఏ ఇబ్బంది వచ్చినా సెస్ అధికారులతో కానీ సెస్ ఎన్నికల జరిగితే పాలకవర్గంతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం మరి పనిచేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాలు ఏ ఉన్నప్పుడు కూడా నాణ్యమైన విద్యుత్తును అందించి లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడవలసినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భాన్ని ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కూడా చేస్తుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ సెస్సులో ఉన్నటువంటి మీరు బకాయిలే కానీ సెస్కు సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి పత్రికలలో కథనాలు వచ్చినప్పుడు మేము కూడా అనేక ఆందోళన చెందిన సందర్భం. అలాంటి ఆందోళనకు తావు లేకుండా మీరు దానిపైన అంటే నేను చైర్మన్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత చాలామంది మాట్లాడుతున్న సమయంలో చెప్పినటువంటి అంశాలను కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం మీ పాలకవర్గం కూర్చున్నప్పుడు తప్పనిసరి అంటే ఇప్పటికే నాకున్నటువంటి సమాచారం మీరు చేస్తున్నారు, కొంచెం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అంశంలో తప్పు చేసిన సందర్భాన్ని తప్పనిసరిగా తప్పు పట్టవలసింది ఎక్కడే ఏ సందర్భం అయినప్పుడు కూడా మేము కూడా ఆ అంశంలో తప్పనిసరిగా తప్పుకు సంబంధించిన అంశంలో ఎలాంటి విషయాలు లేకుండా, ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీ సెస్సులో ప్రక్షాళన జరగాలన్నాం. సెస్సులో ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే వాటికి పేరు తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సి తిరిగి వాటిని తీసుకోవాలి సెస్కు, ఎందుకంటే ఇది సెస్ అందరిది ఈ ప్రాంతంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని చెప్పని కోరినాం. కాబట్టి ఆ క్రమంలో సెస్ పాలకవర్గం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమం ముందుకు పోవాలని ఆ క్రమంలో మా వంతు సహకారం సెస్సును మనం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటిది ఏదైనా ఉంటే చెప్పండి, తప్పనిసరిగా చేసి పెడతాం. మీ పరిధిలో ఉండదు పాలకవర్గం ప్రజలు మీ చేతులు పెట్టినప్పుడు ఆ పాలకవర్గాన్ని మరి బ్రహ్మాండంగా నడుపుతూ రైతులకు, గృహ వినియోగదారులకు వీలైనంత ఎక్కువగా మీరు సేవలు ఇచ్చిన కార్యక్రమం చేస్తూ ఈ అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసింది ఇప్పుడు కోరుకు. అవసరమైతే సరే 10 మందిలో మాట్లాడేవి కొన్ని ఉండకపోవచ్చు, మన అవసరమైతే మీ సమావేశంలో కానీ ముఖ్యంగా కూర్చొని మాట్లాడదాం. దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా కూడా పోదాం. ఇన్ డీటెయిల్గా మీ ఆలోచనకు అనుగుణంగా నా ఆలోచనకు మీకు ఇచ్చి సంస్థను బలోపేతం చేయడానికి ఏమైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందనే దానిలో తప్పనిసరిగా నా వంతు సహకారాన్ని నేను అందిస్తాననే మాట ఈ సందర్భంగా చెప్తూ లో వోల్టేజ్